హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు సి లాంగ్వేజ్లో నేర్చుకోబోయే పాఠం ఏంటంటే లూప్స్. ఓకే, మామూలుగా లూప్ అంటే ఏంటిదని అంటే దీని ఒక మీనింగ్ చెప్తున్నా. లూప్ అంటే రొటేట్ లేదా రిపీట్. అంటే రొటేట్ అని అంటే రౌండ్గా తిరగడం, లేదా రిపీట్ అని అంటే ఉదాహరణకి ఏదైనా ఒక పదాన్ని కానీ ఏదైనా ఒక అంకెను కానీ మనం ఇచ్చామనుకోండి సింటెక్స్లో, అదేమవుతుందంటే పలుమార్లు ఎన్నైనా సార్లు, 100 సార్లు అయితే 100 సార్లు, 10 సార్లు అయితే 10 సార్లు అదే సంఖ్య రిపీట్ కావడాన్ని మనం లూప్ అంటాం. మామూలుగా లూప్ అనేటటువంటిది 3 టైప్స్ ఉంటాయి. అందులోపల ఫస్ట్ ఏంటంటే వైల్ స్టేట్మెంట్, సెకండ్ది డూ వైల్ స్టేట్మెంట్, థర్డ్ది ఫర్ వైల్ స్టేట్మెంట్. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే వైల్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం. ఓకే, ముందుగా మనం ఏం చేద్దామనంటే టర్బో C++ అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి అందులోపల ఇంటర్ప్రిట్ చేద్దాం. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళేసి న్యూ అనండి. మనం కీబోర్డ్లో F5 బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఫుల్ స్క్రీన్ మనం పొందవచ్చు. ఓకే, గతంలో మనం రాసుకున్నటువంటి ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే తీసేద్దాం. ఓకే, ఈ విధంగా తీసేద్దాం. ఓకే, గతంలో స్టార్టింగ్ లోపల మనం సి లాంగ్వేజ్ పాఠాన్ని నేర్చుకునేటప్పుడు ఇంట్ గురించి నేర్చుకున్నాం. అంటే ఇంట్ అంటే ఏంది? ఇంటీజర్. అంటే ఎక్స్ అనే ఒక క్యారెక్టర్కి ఒక నెంబర్ని మనం అసైన్ చేయాలి, లేదా ఏ అనే ఒక క్యారెక్టర్కి మనం ఒక నెంబర్ని అసైన్ చేయాలి. దాన్ని ఏమంటారు? ఇంటీజర్ అంటే. మామూలుగా ఎక్స్ ఈక్వల్ టు ఒక నెంబర్ అంటే ఒకటి ఇచ్చాను నేను. ఓకే, ఇక్కడికి క్లోజ్ చేసేసాను. ఇక్కడ కింద ఏముంది మనకు? CLR SCR. ఇది దేనికి ఉపయోగపడుతుందని చెప్పాను? మనకు అవుట్పుట్ వచ్చేటప్పుడు ఆన్సర్ అనేటటువంటి క్లియర్గా రావడానికి, స్క్రీన్ మొత్తం క్లియర్ చేసి ఓన్లీ ఆన్సర్ చూపించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం రాసే సింటెక్స్ ఏంటిది? వైల్. ఓకే, బ్రాకెట్స్లో ఏమని రాస్తున్నానంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అని రాశాను. రాసేసి ఏం చేశానంటే ఇక్కడ మళ్ళీ ఓపెనింగ్ బ్రేజ్ ఇచ్చాను. ఓకే, ఓపెనింగ్ బ్రేజ్ ఇచ్చాను కదా. కింద మళ్ళీ నేను ఏమిస్తున్నానంటే ప్రింట్ ఎఫ్. నేను ఏం ప్రింట్ చేయమంటున్నానంటే ఉదాహరణకి ఇన్వర్టెడ్ కామర్స్లో రాయాలి, ఇందులో ఏది రాసిన నేనేమని రాస్తున్నానంటే సి లాంగ్వేజ్ అని ఇచ్చాను. ఓకే, స్టేట్మెంట్ ఇక్కడికి ఎంటర్ చేసాం, ఎంటర్ కొట్టాను. ఇక్కడ ఎక్స్ ప్లస్ స్టేట్మెంట్ క్లోజ్. ఎందుకు రాసాను ఇప్పుడు తర్వాత చెప్తాను. ఇక్కడ ఏం చేస్తున్నాం? క్లోజింగ్ బ్రేస్ మళ్ళీ గెట్ CH బ్రాకెట్స్ స్టేట్మెంట్ క్లోజ్ మళ్ళీ క్లోజింగ్ బ్రేస్. ఓకే, మామూలుగా మనం ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చామనంటే ఇక్కడ క్లోజింగ్ ఇచ్చాం, ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చామంటే ఇక్కడ క్లోజింగ్ ఇచ్చాం. ఇవన్నీ కంపల్సరీ చూసుకోవాలి. యాక్చువల్గా నేను ఏం రాద్దాం అనుకుంటున్నానంటే మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంది? వైల్ లూప్. వైల్ అంటే మీనింగ్ ఏమని చెప్పాను? వైల్ లూప్ అంటే మీనింగ్ ఏమని చెప్పాను మీకు? రిపీట్ లేదా రొటేట్. అంటే సి లాంగ్వేజ్ అనే ఈ ఏదైతే పేరు ఉందో దాన్ని ఒక 30 టైమ్స్ నేను రాద్దాం అనుకుంటున్నాను స్క్రీన్ పైన అవుట్పుట్లో. అంటే 30 టైమ్స్ రాద్దామనంటే మరి దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోదు కానీ అంటే మనం ఇక్కడ 30 టైమ్స్ అని ఇచ్చాం కాబట్టి కాపీ పేస్ట్ చేసుకున్నాం 30 టైమ్స్. అది ఒక 1000 టైమ్స్ ఇవ్వాలనుకుంటున్నాం అనుకో, 1000 టైమ్స్ మనం కాపీ పేస్ట్ చేసుకోలేము కదా. అందుకని లూప్స్ అనేటటువంటి వాడతాం. లూప్ అంటేనే రొటేట్ లేదా రిపీట్. అందుకే ఇప్పుడు ఏమవుతుందని ఇక్కడ వైల్ లోపల ఎక్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? 1 ఇండికేట్ చేస్తుంది, అంతే కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 అయినప్పుడు 1 ఈజ్ ఈక్వల్ ఎక్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ అనేటటువంటిది 1, అంటే 30 కంటే 1 అనేది తక్కువ. అప్పుడు ఏమవుతుంది? అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి ఎక్స్ ప్లస్ ఉంది కదా, ఒకటి దగ్గరికి వచ్చేసి ఏమవుతుంది? 2 అవుతుంది. ప్లస్ కదా 2 అవుతుంది. 2 అయిన తర్వాత మళ్ళీ ఏమైంది? వైల్ లోకల్కి వచ్చేసి ఇక్కడ 2 నెంబర్ పడుతుంది. ఈ 2 నెంబర్ అనేటువంటి 30 కంటే తక్కువ. ఇక్కడ చెకింగ్ జరిగింది, అంటే 2 అనేటటువంటి 30 కంటే తక్కువ. మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడికి వచ్చేసి 2 ప్లస్ అయిపోయి 3 అవుతుంది. అదేమవుతుంది? వైల్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ 3 ఉంటుంది కదా, 3 అనేది 30తో చెక్ చేసుకుంటుంది. ఓకే, 30 అంటే 30 కంటే తక్కువనే కాబట్టి మళ్ళీ ఇక్కడికి ఎక్స్ దగ్గరికి వచ్చేసి 3 ప్లస్ ఇక్కడికి వచ్చి 3 అనేది మళ్ళీ చెక్ చేసుకుంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది 3 ప్లస్ అయి మళ్ళీ 4 అవుతుంది. 4 ఇక్కడ చెక్ చేసుకుంటుంది. అంటే ఎంత దాకా చెక్ చేసుకుంటుంది? 30 దాకా చెక్ చేసుకుంటుంది. 30 దాకా నేను చెక్ చేసుకుంటుంది అని అంటే ఇక్కడ లెస్ దెన్ పక్కన ఈక్వల్ అని పెట్టినాం. అంటే 30 అనేది 30 కంటే పెద్దది కాదు, 30 కంటే తక్కువ కాదు, ఈక్వల్. అంతవరకు మనకు చెక్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే రన్లోకి వెళ్ళేసి రన్ అని కొడదాం. చూసారా? సి లాంగ్వేజ్ అని వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మొత్తం ఈ విధంగా వచ్చేసింది, ఒకటే లైన్ లోపల వచ్చేసింది. అందుకే మనం ఏం చేస్తామంటే గత ట్యుటోరియల్ లోపల స్పెషల్గా ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి నేర్చుకున్నాం. ఎస్కేప్ సీక్వెన్సెస్ అని అంటే మామూలుగా ఉదాహరణకు చూడండి, ఇక్కడ నేను పెట్టాను, ఇలా పెట్టేసి ఎండ్ అని కొట్టాను.
ఎన్ అని అంటే అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? అది ఎన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? అది ఎన్ అని అంటే ఒక న్యూ లైన్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఇట్లా ఇచ్చాను కదా, ఇది చూడండి, రన్లోకి వెళ్ళేసి మళ్ళీ రన్ అనండి. చూసారా, అన్నీ సి లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ అనేది జరిగింది. అంటే ఈ విధంగా మనం ఏం చేస్తున్నానంటే వైల్ లూప్ అనేది యూజ్ చేసి మన 30 టైమ్సే కాదు 100 టైమ్స్ 1000 టైమ్స్ మీరు ఏదైనా సరే ఒక రాసినటువంటి ప్రింట్ఎఫ్లో రాసినటువంటి మ్యాటర్ని అన్నిసార్లు మనం ప్రింట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా సాధ్యపడ్డదనంటే ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, ఇక్కడ ఇచ్చినటువంటి సింబల్ ఇంపార్టెంట్. ఇక్కడ లెస్ దెన్ అని ఇచ్చాం, అంటే 30 కంటే 1 అనేటటువంటి చాలా చిన్నది. కాబట్టి ఇక్కడ ఎక్స్ అంటే 1 ప్లస్ అయ్యి 2 అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి చెకింగ్ జరిగింది. 2 అనేది 30 కంటే చాలా చిన్నది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. 2 ప్లస్ అనేది మళ్ళీ చెకింగ్ జరిగి మళ్ళీ ఇక్కడ 3 అయింది. 3 అనేది మళ్ళీ దీనికంటే చెకింగ్ జరిగి 30 కంటే చాలా తక్కువ. కాబట్టి ఈ విధంగా ఈ రొటేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఏమని చెప్పాను స్టార్టింగే, లూప్ అని అంటే దాని మీనింగ్ ఏంది? లూప్ అని అంటే అది రొటేషన్ అని మీకు మీనింగ్ చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.